సినిమా కథలను తలదన్నేలా రాజస్థాన్ జైల్లో ఒక వింత ప్రేమ కథ చోటు చేసుకుంది. సంచలన హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు ప్రేమలో పడి ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీరి వివాహం కోసం రాజస్థాన్ హైకోర్టు ఏకంగా 15 రోజుల ఎమర్జెన్సీ పెరోల్ మంజూరు చేయడం మరింత వివాదాస్పదం అయింది. అసలు స్టోరీ ఏంటంటే, మీరు చూస్తున్న ఈమె పేరు ప్రియ సేత్. ఈమె 2018లో జైపూర్లో జరిగిన టిండర్ సూట్ కేసు హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉంది. డేటింగ్ యాప్ టిండర్ ద్వారా దుష్యంత్ శర్మ అనే వ్యాపారవేత్తను ట్రాప్ చేసి అనంతరం కిడ్నాప్ చేసింది. 10 లక్షల రూపాయల కోసం డిమాండ్ చేసి చివరకు అతన్ని దారుణంగా హత్య చేసింది. మృతదేహాన్ని ముక్కలుగా కోసి సూట్ కేసులో దాచింది. ఈ కేసులో ఆమె ప్రస్తుతం యావజ్జీవ శిక్ష అనుభవిస్తోంది. ఇక ఇతడి పేరు హనుమాన్ ప్రసాద్. ఇతను కూడా 2017లో అల్వార్లో ఒకే కుటుంబానికి చెందిన 5గురిని, ఒక వ్యక్తి, అతని 3 కొడుకులు, అలాగే మేనల్లుడిని దారుణంగా చంపిన కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఒక మహిళతో ఉన్న అక్రమ సంబంధం కారణంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇతను కూడా యావజ్జీవ ఖైదీగా ఉన్నాడు. రాజస్థాన్ జైళ్ల సంస్కరణల్లో భాగంగా వీరిద్దరిని జైపూర్ సెంట్రల్ జైలు నుంచి సంగనేర్ ఓపెన్ జైలుకు మార్చారు. ఓపెన్ జైలు అంటే నిబంధనలు కొంత సడలింపుగా ఉంటాయి. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. గత 6 నెలలుగా వీరిద్దరూ అక్కడే సహజీవనం చేస్తున్నారు. ఇక గత నవంబర్లోనే వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి తమ కుటుంబాల అనుమతి కూడా తీసుకున్నారు. పెళ్లి పత్రికను కూడా కోర్టుకు సమర్పించి పెరోల్ కోరారు. రాజస్థాన్ హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా పెరోల్ కమిటీ వీరికి బుధవారం నుంచి 15 రోజుల పెరోల్ కూడా మంజూరు చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇంతటి క్రూరమైన నేర చరిత్ర ఉన్నవారికి పెరోల్ ఇవ్వడంపై బాధితుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ప్రియా సేత్ చేతిలో హత్యకు గురైన దుష్యంత్ శర్మ కుటుంబ తరపు న్యాయవాది సందీప్ లోహారియా మాట్లాడుతూ ఈ పెరోల్ నిర్ణయాన్ని తాము హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. ఒక నెట్ఫ్లిక్స్ క్రైమ్ సిరీస్ను తలపిస్తున్న ఈ లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.